గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను శాఖల వారీగా ఒక్కొక్కటి బయటపెడుతోంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అక్రమాలు జరిగాయనే అనుమానాలున్న శాఖలపై విజిలెన్స్, ఏసీబీ తనిఖీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖల అధికారులపై వేటు వేయడంతో ఎప్పుడు ఎవరిపైన చర్యలు చేపట్టనున్నారో అంటూ అధికారులు టెన్షన్ పడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్లుగా సాగింది. అధికార మండతో అడ్డగోలు నిర్ణయాలతో నిబంధనల్ని పట్టించుకోకుండా అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో సంక్షేమ పథకాలు మొదలు అభివృద్ధి పేరుతో జరిగిన పనులన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని భావిస్తోంది సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇరిగేషన్ శాఖపై ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని ఎలా వృధా చేసిందనేది వివరించారు మంత్రులు. అంతేకాదు ప్రాజెక్టు మొత్తానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పెట్టాల్సి ఉండే అనే దానిపై ప్రజలకు వివరాలు చెప్పే ప్రయత్నం చేసింది సర్కార్. విచారణ కోసం అప్పట్లో ప్రాజెక్టు పనుల్లో పనిచేసిన కీలక అధికారులపై వేటు వేసింది. ప్రస్తుతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పింది. ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. ఒక కాళేశ్వరమే కాదు, హెచ్ఎండీఏలోనూ అదే పరిస్థితి. హెచ్ఎండీఏలో అవినీతి, అక్రమాల ఆరోపణలతో డైరెక్టర్ స్థాయి అధికారి జైల్లో ఉండగా తాజాగా వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ, విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలు బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో ఏ శాఖపై ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎప్పుడు ఎలాంటి సోదాలు జరుగుతాయోనన్న టెన్షన్ అధికారుల్లో ఉంది. రోజుకో శాఖపై రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్. దీంతో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని టెన్షన్ అధికారుల్లో ఉంది.